నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎంత విన్నా, చెప్పే వాళ్ళకి ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది, వినే వాళ్ళకు ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన ఘనతలు అలాంటివి. మరి ఒక హీరోగా ఆయన ప్రయాణాన్ని అలాగే కొనసాగించవచ్చు. అలా కొనసాగిస్తే మెగాస్టార్ ఎందుకు అయ్యేవారు, ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాము? సినిమాల పరంగా బిజీగా ఉన్న మెగాస్టార్ గారు సేవా కార్యక్రమాలు వైపు ఎలా టర్న్ అయ్యారు? అసలు ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి, బ్లడ్ బ్యాంకు, ఐ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, వీటికి సంబంధించి అభిమానులను ఏకతాటిపైకి తీసుకురావాలన్న ఆలోచన ఆయనకు ఎక్కడ స్ఫూర్తితో, అంటే ఏ అంశాన్ని చూసి స్ఫూర్తి పొందారు? ఇమీడియట్గా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేశారా? టైం పట్టిందా? చేసిన టైంలో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి? వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. శ్రీకాంత్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇప్పటికే చాలా అనేక విషయాలు మీరు చెప్పడం, ఇంకొంతమంది ద్వారా వినడము, ఆయన కొన్ని సందర్భాలు చెప్పడం, ఇవన్నీ మనం చూసాం. అసలు ఆయన మైండ్లో ఒక మెగాస్టార్గా సినిమాలు చేసుకుంటూ అద్భుతంగా ఆయన ప్రయాణం సాగుతూ ఉంది. ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని కానీ, స్టార్ట్ చేయాలన్న ఆలోచన కానీ ఎలా స్ఫురించింది ఆయనకి? వాస్తవానికి 1992 ఫిబ్రవరి 2, 9/2/92 ఆ రోజు రెండో ఆదివారం సినిమా పరిశ్రమకి సెలవు, షూటింగ్లు ఉండవు. చిరంజీవి గారు ఏంటంటే అమ్మా నాన్నలు వెంకట్రావు గారు, అంజనాదేవి గారు అప్పటికి వాళ్ళు నెల్లూరులోనే ఉంటున్నారు. రెండో ఆదివారం వచ్చింది కాబట్టి సాయంత్రం బంధువుల పెళ్లి కూడా ఉండటంతో నెల్లూరు వెళ్ళిపోయి అమ్మా నాన్నను చూసినట్టు ఉంటుంది, సాయంత్రం బంధువుల పెళ్లికి హాజరయ్యి అనేటటువంటి కార్యక్రమం మీద రూపొందించుకున్నారు. కానీ ఆయన ఉదయాన్నే బయలుదేరి నెల్లూరుకి వెళ్ళలేదు. ఆ రోజు ఆయన సత్యం థియేటర్కి వెళ్ళారు. చెన్నైలోని సత్యం థియేటర్కి ఆయన, అర్ధాంగి సురేఖ గారు, సుహాసిని గారు, తర్వాత చిరంజీవి గారి తోడలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ఏడిది నాగేశ్వరరావు గారు, అరవింద్ గారు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళటానికి కారణం ఏంటంటే 1985లో పూనం నటరాజన్ అనే ఆవిడ వాళ్ళ ఇంటి గ్యారేజ్ ఏదైతే ఉంటుందో ఆ గ్యారేజ్లో ఆవిడ ది స్పాస్టిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ప్రారంభించారు. 92 నాటికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే 600 మంది శారీరక మానసిక దివ్యాంగుల వాళ్ళ యొక్క నిలయంగా మారింది స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా. వాళ్ళు స్వాతికిరణం సినిమాని బెనిఫిట్ షో వేసి టికెట్లు కొనమని విశ్వనాథ్ గారిని, రాధిక్ గారిని కోరి, ఏమంటే మీ సినిమా వేసుకుంటున్నాం, ఇట్లా బెనిఫిట్ షో టికెట్లు కొనుక్కుంటే ఎవరైనా అది మా స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్న విషయం విశ్వనాథ్ గారు, రాధిక్ గారి ద్వారా చిరంజీవి గారికి తెలిసింది. ఆ షో సత్యం థియేటర్లో స్వాతికిరణం సినిమా బెనిఫిట్ షో వేస్తున్నారు. బెనిఫిట్ షో తర్వాత ఆండాయస్ ప్రోగ్రామ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి గారు ఆ రోజు ఆయన పిఆర్ ద్వారా చెన్నైలో ఉన్నటువంటి ఇంగ్లీష్ డైలీస్ ఏవైతే ఉంటాయో ఇంగ్లీష్ డైలీస్లో ఆయన దీనిని ప్రచారం చేయించి స్వాతికిరణం బెనిఫిట్ షో ఉందని చెప్పేసి మొత్తం టికెట్లన్నీ అమ్ముడిపోయినాయంట. అమ్ముడిపోయిన తర్వాత 60,000 రూపాయలు వచ్చిందంట అమ్ముడిపోవడం ద్వారా. ఆ షోకి చిరంజీవి గారు వెళ్ళారు. చిరంజీవి గారు వెళ్ళిన తర్వాత షో అయిపోయింది, సినిమా చూశారు, చిరంజీవి గారు కూర్చొని సినిమా చూశారు. మధ్యాహ్నం ఆన్ డాయస్, చిరంజీవి గారు డాయస్ మీద సెటిల్ అయ్యి ఆయన, సురేఖ గారు, రాధిక గారు, తర్వాత డాక్టర్ కేవీఆర్ గారు, వీళ్ళందరూ ఆ రోజు ఈ శారీరక మానసిక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాల్ హ్యాంగింగ్స్ని చిరంజీవి గారికి వాళ్ళు బహుకరిస్తే, ఇప్పటికీ చిరంజీవి గారి దగ్గర ఆ వాల్ హ్యాంగింగ్ ఉంది, వాళ్ళు బహుకరించి. ఆ రోజు చిరంజీవి గారు ఏంటంటే చిరంజీవి గారిని స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అడిగింది ఏంటంటే 2 టికెట్లు కొనుక్కోమని అడిగారంట. 100 రూపాయల టికెట్ 2. చిరంజీవి గారు వచ్చేసి ఆయన వంతు 10,000 రూపాయలు ఆ రోజు విరాళం ప్రకటించేటప్పటికి వచ్చినటువంటి సభికుల్లో చాలామంది లేచి తమ వంతు విరాళాలు తాము ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత చిరంజీవి గారి మధ్యలో ఈ ఆలోచన సుడులు తిరగడం ప్రారంభించింది. ఆయన అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికల్లా నెల్లూరు చేరుకున్నారు. అమ్మా నాన్నలతో కలిసి బంధువుల పెళ్ళికి వెళ్ళి తిరిగి వచ్చినా కూడా ఆయన మదిలో సేవ చేయాలి ఇదే ఆలోచన చిరంజీవి గారిలో సుడులు తిరగడం ప్రారంభించింది. దీనికి పునాది ఈ స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఆయనలో అప్పటికే నిగూఢంగా, నిద్రాణంగా దాగి ఉన్నటువంటి సేవ చేయాలి అనేటటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రోజుల్లోనే పడిందన్న విషయం చాలామందికి తెలియదు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రోజుల్లో ఒకరోజు ఒక షార్ట్ ఫిల్ము ఇవాళ మీకు చూపిస్తున్నామని చెప్పి కూర్చోబెట్టారంట. వీళ్ళని కూర్చోబెట్టి ది డార్క్
అని చెప్పి మొత్తం లైట్లన్నీ ఆఫ్ అయిపోయిన తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది కదా, ది డార్క్ సినిమా పేరు అని చెప్పి ది డార్క్ అని వేశారంట. వేసిన తర్వాత మొత్తం స్క్రీన్ అంతా డార్క్ అంతే. 1 నిమిషం అయింది, 2 నిమిషాలు అయింది, 3 నిమిషాలు అయింది, డార్క్గా ఉంది, ఏ సీను రావట్లేదు. వీళ్ళందరూ అరిచి గోల పెట్టడం అరిచేస్తాం కదా ఎవరైనా, ఏంటి ఎంతసేపు చీకట్లో ఉంచుతామని చెప్పేసి. టక్కునే ఒక వాయిస్ వినిపించిందండి, 3 నిమిషాల చీకటిని తట్టుకోలేకపోతున్నారే, జీవితాంతం చీకట్లో మగ్గేవాళ్ళ గురించి ఒకసారి అయినా ఆలోచించండి. సినిమా అయిపోయింది, అదే షార్ట్ ఫిల్మ్ ది డార్క్. చిరంజీవి గారు ఆలోచించారు, అసలు కళ్ళు లేని వాళ్ళ గురించి ఇంత గొప్పగా ఇంత హృదయంగా ఎలా చెప్పారు, కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి. ఈ ఆలోచన చిరంజీవి గారిని ఎక్కువ ఆలోచింపజేసింది. ది స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమం చిరంజీవి గారిని ఎక్కువగా కదిలించి వేసింది. ఆ తర్వాత 1996 అండి, 96 నాటికి రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి గురించి ఆయన పత్రికలో చదివినటువంటి వార్త ఆయన్ని రక్తదానం నేత్రదానం అనేటటువంటి సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాలి అనేటటువంటి ఆలోచన పూర్తిగా ఆ వార్త ఆయనకి ఒక వేదిక, మనం ఏ వేదిక గుండా మనం సేవా కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి ఆలోచనకి అది పూర్తి స్థాయిలో అది పునాది వేసింది. 96లో ఇప్పటికీ నాకు గుర్తుంది, 96 ఆగస్టు 22 ఆయన జన్మదిన మహోత్సవ సందర్భంగా ఆయన సికింద్రాబాద్లో ఉన్న స్వీకార్ ఉపకార్కి ఆయన ముఖ్య అతిథిగా ఆయన ఆహ్వానించడం. ఇవాళ పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి డాక్టర్ పసుపులేటి హనుమంతరావు గారు చిరంజీవి గారిని స్వాగతిస్తే చిరంజీవి గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శారీరక దివ్యాంగులైనటువంటి చిన్నారులు ఉంటారే వాళ్ళకి చిరంజీవి గారు స్వయంగా ఆ ఫుట్ తొడగడం ఇప్పటికి నేను మర్చిపోలేదు. చిరంజీవి గారు స్వయంగా తొడిగారు వాళ్ళకి. ఆ రోజు చిరంజీవి గారు అక్కడ రక్తదానం చేశారు. వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయమే చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో అంతర్భాగంగా ఇవాళ అందుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమంలో జరుగుతున్నటువంటి అద్భుతాలు, మానవత్వానికి మహాకుంభాభిషేకం చిరంజీవి గారు ఇవాళ చేస్తున్నారు అంటే దానికి ప్రోత్సహించినటువంటి సంఘటనలు ఇవన్నమాట. ఓకే, అనుకున్నారు స్టార్ట్ చేసినప్పుడు ఇది ఈ రేంజ్లో జనాల్లోకి వెళ్తుంది, తనను ఇంతలా హక్కున చేర్చుకుంటారు అనేసి ఆయన అనుకున్నారు? అంటే సందేహాలు ఉండేవి. ఎందుకంటే నేను కూడా నా భాగస్వామ్యం ఎంతో కొంత ఉంది కాబట్టి కొన్ని సందేహాలు ఉండేవండి. ఆ కొన్ని సందేహాల్లో నుంచి సందేహాల్ని ప్రజలకు నివృత్తి చేసే కొద్దీ ఏంటంటే ప్రజల్లో అది విప్లవంలాగా మొదలైంది. అంటే చాలామందికి చాలా రకాల అపోహలు ఉండేవి. అపోహలన్నీ తొలగించేట 18 సంవత్సరాల వయస్సు నుండి 60 సంవత్సరాల వయస్సు లోపల ఉన్న వాళ్ళు 3 నెలలకు ఒకసారి ఎవరైనా సరే రక్తదానం చేయొచ్చు అనేటటువంటిది మొదటి నినాదం అనమాట. 45 కిలోలు పైబడి బరువు ఉండాలి. కొంతమంది అభిమానులు వెళ్ళి వెత్తేవాళ్ళు రక్తదానం చేయడానికి. పాపం వచ్చిన తర్వాత ఏమైందంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో కానీ లేకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర కానీ వాళ్ళు 45 కిలోలు బరువు ఉండేవాళ్ళు కాదు. చాలా పెద్ద ఇబ్బంది ఏర్పడిపోయింది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు 45 కిలోలు బరువు ఉండేవాళ్ళు కాదు. అక్కడ చాలా పాపం వాళ్ళు బాధపడేవాళ్ళు. వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు కదా, తీసుకోకూడదు, కాబట్టి వాళ్ళు డిస్క్వాలిఫై చేసేవాళ్ళు. ఇవన్నీ కొంచెం ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు బరువు పెరిగి వచ్చి రక్తం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. ఇవన్నీ ఈ ప్రయాణంలో ఏంటంటే చాలా మధురమైనటువంటి మజిలీలు చాలా ఉన్నాయి. నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విషయం ఏంటంటే మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు వచ్చి ఆయన హైదరాబాద్ పర్యటన పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళిపోతూ అబ్దుల్ కలాం గారు బాగా గుర్తుంది, ఆయనకి వీడ్కోలు పలకడానికి స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి గారు వెళ్ళారు. అప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి గారు వెళ్ళి అబ్దుల్ కలాం గారు విమానం మెట్లు ఎక్కిన తర్వాత ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఆగి వెనక్కి తిరిగి 2 స్టెప్స్ కిందికి దిగారంట. దిగిన తర్వాత సురేష్ రెడ్డి గారు వడివడిగా ముందుకు వెళ్ళిన తర్వాత మిస్టర్ స్పీకర్ సురేష్ రెడ్డి, మీ రాష్ట్రంలో చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు, మానవత్వం మూర్తిభవించినటువంటి సేవ చేద్దాం అనుకుంటున్నా సేవ చేస్తున్నటువంటి ఒక మానవతవాది ఉన్నాడు, ఆయనను జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పి అబ్దుల్ కలాం గారు వెనక్కి తిరిగి వెళ్ళారు. దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. సూపర్. కథే కొన్ని విమర్శలు వినడం జరిగింది, మరి అవి మీ ముందుంచితే సమాధానం చెప్పగలుగుతారు? తప్పకుండా. చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో కొంత వ్యాపారం చేశారు, ఉచితంగానే చెప్పారు, కానీ ఉచితంగా లేదు, దానికి కంపల్సరీ వాళ్ళు తెలియకుండా బిజినెస్ చేశారు అనేది. నేత్రదానం ముసుగులో కూడా చిరంజీవి గారు బిజినెస్ చేశారు అని కొన్ని విమర్శలు అప్పట్లో వినిపించాయి. వెరీ బ్యాడ్ క్వశ్చన్ అండ్ ఆల్సో వెరీ బ్యాడ్ కంపారిజన్. వై? బికాస్ మీకేంటంటే మీకు పలానా హాస్పిటల్లో మీకు బ్లడ్ కావాలి, ఇన్ని యూనిట్స్ కావాలి, ఈ గ్రూప్ కావాలి, ఈ సర్జరీ జరుగుతోంది, లేకపోతే ఈ ఎమర్జెన్సీ వచ్చిందని తెలిసిన తర్వాత అక్కడి నుంచి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి
వాళ్ళు టాప్ ప్రయారిటీస్లో ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అయ్యేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మస్ట్ అండ్ షుడ్ టెస్టింగ్ ఛార్జెస్ పే చేసిన తర్వాతే మీకు బ్లడ్ బయటకి ఇస్తారు. టెస్టింగ్ ఛార్జెస్ 500 రూపీస్. టెస్టింగ్ ఛార్జెస్ పూర్తి చేసిన తర్వాత టెస్టింగ్ ఛార్జెస్ పే చేయాలి, ఎవరైనా పే చేయాలి. మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఇది టెస్టెడ్ అన్నది టెస్ట్ చేసేసాము కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఎనీ ఎమర్జెన్సీ దీనిని మీరు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి మీకు డాక్టర్ సర్టిఫై చేసిన తర్వాతే ఈ బ్లడ్ యూనిట్స్ బయటకు వస్తాయి. ఓకే. మీకు కొన్ని అంత క్రితం ఏమైందంటే కొన్ని హాస్పిటల్స్కి పంపించామని అనుకుందాం, ఇక్కడ పేర్లు అనవసరం, కొంతమంది తీసుకెళ్ళిన తర్వాత కొన్ని హాస్పిటల్స్లో అగైన్ టెస్ట్ చేయాలి అని చెప్పి తీసుకుని టెస్ట్ చేసి దానికి బిల్ వేసినటువంటి హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి. ఓకే. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఇచ్చేటప్పుడే అమ్మ టెస్టింగ్ ఛార్జెస్ పే చేయాలి, తర్వాత వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటారు వాళ్ళకి ఆ ఛార్జెస్ కూడా తీసుకోకుండా ఇచ్చినటువంటి సందర్భాలు లక్షల్లో ఉన్నాయి, వేలల్లో కాదు లక్షల్లో ఉన్నాయి. ఇవి మీరు టెస్ట్ చేసేసినటువంటి బ్లడ్ అని చెప్పేసి డాక్టర్ గారు సర్టిఫై చేశారు, దీని మీద దానికి సంబంధించినటువంటి సీల్ వేసాము, మీరు ఏ హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారో ఆ హాస్పిటల్లో మీరు టెస్ట్ చేసేసినటువంటి బ్లడ్ డాక్టర్ సర్టిఫై చేశారని చెప్పి చూపించి ఇవ్వాలి. మీరు మళ్ళీ వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తామంటే మీరు ఒప్పుకోకూడదు, మీరు ఎటువంటి రుసుము మీరు అక్కడ చెల్లించకూడదని వాళ్ళని గైడ్ చేసి ఎడ్యుకేట్ చేసి పంపించేటటువంటి వాళ్ళం. తర్వాత ఐ డొనేషన్కి సంబంధించి నాకు చాలా అసలు వినటానికి చాలా ఫాస్ట్గా ఉంది. ఎందుకు ఫాస్ట్గా ఉందని అన్నానంటే మీకు మీ మరణానంతరమే మీ నేత్రాలు మీ కార్నియాలు ఏవైతే ఉంటాయో మీ మరణానంతరమే మీ కార్నియాలను తీసుకోవడం జరుగుతుంది. అది కూడా 6 గంటల లోపు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏంటంటే యాజ్ పర్ ప్రయారిటీ లిస్ట్ ఎవరికి పంపించాలి, ఎల్వి ప్రసాద్లో ఏంటి ఎల్వి ప్రసాద్ ఒకటి, మ్యాక్సీ విజన్ ఒకటి, ఇట్లా మీకు ఒక లిస్ట్ ఉంటుంది. ఇక్కడ టాప్ ప్రయారిటీస్లో ఉంటారు ఏది ఈ కార్నియా కావాల్సినటువంటి వాళ్ళు చిన్నారులు కొంతమంది ఉంటారు, ప్రమాదవశాత్తు కోల్పోయి తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా అవసరమైనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రయారిటీస్ వైజు వీటిని అందజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఉచితమైన సేవే తప్ప ఎక్కడ ఎప్పుడు ఏ విధమైనటువంటి ఇందులో మీరు అన్నట్టు ఎవరో బయట ఆరోపించినటువంటి ఆరోపణలు లేవు. ఇప్పటికీ మర్చిపోలేనటువంటి విషయం ఏంటంటే కొణిదెల వెంకట్రావు గారు పరంపదించిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా వెళ్ళి ఆపరేట్ చేసి కార్నియాలను తీసుకురావడం జరిగింది. చిరంజీవి గారు ఏంటంటే ఆయన మీరు చెయ్యండి అని చెప్పేటటువంటి వ్యక్తి కాదు, ఆయన తాను తన కుటుంబంలో చేసి చూపించినటువంటి వ్యక్తి. ఓకే. చిరంజీవి గారు స్టిల్ ఇప్పటికీ అంటే కొంత మునుపుడినంత యాక్టివ్గా బ్లడ్ బ్యాంక్ అని ఐ బ్యాంక్ అని లేదు అనేసి అంటున్నారు. దీంట్లో నిజమే లేదండి, ఇందులో కూడా వాస్తవం లేదు. ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న నాకు కూడా. ఎందుకు ఆసక్తికరమైన ప్రశ్న అంటే తలసీమియాకు సంబంధించినటువంటి సమయంలో చేసినటువంటి ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత ఇవాళ ప్లాస్మాలకు సంబంధించి చేస్తున్నటువంటి అంశాలు కావచ్చు, సాంకేతికంగా ఇలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఇవాళకి నిర్వహించబడుతుంది. అంతేకాకుండా మీకు ఇక్కడ మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే పూర్వంలాగా మీకేంటి నూక్ అండ్ కార్నర్ హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్లో కావచ్చు లేకపోతే మరొక చోట కావచ్చు అప్పట్లాగా వేలల్లో వెల్లువెత్తి రక్తదానం చేసేటటువంటి వారి సంఖ్య తగ్గింది, ఓవరాల్గా తగ్గింది. మీకు అందుకని దీనిని అధిగమించారు చిరంజీవి అండ్ బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఇతరత్ర వేరే బ్లడ్ బ్యాంక్స్లో కూడా ఏంటంటే మీకు రక్త నిధులు అవసరమయ్యాయి, ఫలానా గ్రూపు ఇన్ని యూనిట్స్ కావాలి మీకు, మీరు బ్లడ్ బ్యాంక్ని సంప్రదించిన తర్వాత ఏంటంటే మీరు బ్లడ్ డొనేట్ చేస్తేనే మీకు ఇచ్చేటట్టు, మీకు 4 యూనిట్లు కావాలి కదా, 2 యూనిట్లు ఇద్దరు మీరు డొనేట్ చేస్తేనే మీకు 4 యూనిట్లు ఇస్తాం అనేటటువంటి ఒక బ్లడ్ డొనార్స్ దీనిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అయింది. మీకు మేము ఇస్తాము, మీ దగ్గర నుంచి కూడా మాకు ఎనీ గ్రూప్ మీది ఏ గ్రూప్ అయినా కావచ్చు, ఎనీ గ్రూప్ ఏ గ్రూప్ అయినా కావచ్చు, మీది ఏ గ్రూప్ అయినా కావద్దు, మీకు బ్లడ్ కావాలి, బ్లడ్ బ్యాంకు కూడా బ్లడ్ కావాలి అనేటటువంటి ఒక దీన్ని తీసుకొచ్చారు, సిద్ధాంతాన్ని ఒక విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇది సమతుల్యత సాధించబడింది. మీకు ఇవాళకి అండి చిరంజీవి గారి పుట్టినరోజు కావచ్చు, రామ్ చరణ్ గారి పుట్టినరోజు కావచ్చు, లేకపోతే చిరంజీవి గారి పెళ్లి రోజు కావచ్చు, మీకు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి అభిమానులు కావచ్చు ఆయా సందర్భాలలో, అట్లాగే మీకు ఈ సినిమా వేడుకలకు సంబంధించి కావచ్చు, మనకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవి జరుగుతాయి కదా, ఆ సందర్భంగా 2-3 రోజుల ముందు హైదరాబాద్కి అభిమానులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళలో చాలామంది సింహభాగం చిరంజీవి గారు ఐఎన్ బ్లడ్ బ్యాంక్లో వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. మొన్న మనకి మన రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27 స్వయంగా చిరంజీవి గారు మన
వృద్ధులతో చాలా మందితో Time ఆయన గడిపారు. చాలా సమయాన్ని ఆయన వాళ్ళ కోసం కేటాయించారు. వృద్ధ సేవాశ్రమానికి సంబంధించి ఒక కార్యాచరణని రూపొందిస్తున్నారు. ఎప్పటికైనా అది ఆయన తన కళ అని చెప్తుండేవారు. దానికి సంబంధించి ఖచ్చితంగా మనం చిరంజీవి గారిని ఆ దిశగా అటువంటి ఒక అద్భుతమైనటువంటి వృద్ధ సేవాశ్రమాన్ని చిరంజీవి గారు ఆయన రూపొందిస్తారు. దాన్ని విజయవంతంగా దానిని నిర్వహిస్తారని మనం ఆశించవచ్చు. ఖచ్చితంగా ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు రావాలి, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మంచి వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.